అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి ఈరోజు ఉమ్మడి శనార్థి తెలంగాణ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వార్తలు ఏ విధంగా ఉన్నాయో చూసేద్దాం. మరి ఇక ఉమ్మడి జిల్లా వార్తల్లోకి వెళ్లే ముందుగా నిన్నైతే మన విమాన సర్వీసులకు సంబంధించినటువంటి డీజీసీ అయితే ఎయిర్ ఇండియా సంస్థతో అయితే భేటీ అయింది. మరి ఈ మధ్యకాలంలో తరచూ విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, అలాగే బోయింగ్ విమానాలలో మాత్రమే ఎందుకు సాంకేతిక సమస్యలు తలెత్తుతా ఉన్నాయి అనే ఉద్దేశం పైన దానిపైన అయితే తీవ్ర చర్చలు అయితే కొనసాగిస్తున్నట్టుగా నిన్న డీజీసీ అయితే పేర్కొనడం జరిగింది. మరి ఇక ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే తరచూ విమాన ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో చాలామంది అయితే విమాన ప్రయాణాలు అయితే రద్దు చేసుకున్నారట. వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి టికెట్స్ కావచ్చు అండ్ ఇంకా మొత్తం కూడా వాళ్ళ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టుగా చాలామంది అయితే ప్రయాణికులు పేర్కొంటూ ఉన్నారు. మరి విమాన ప్రయాణం చాలా సేఫ్ అని చెప్పి ఇప్పటి వరకు ఒక పేరుండే, ఇప్పుడు మాత్రం విమానం అంటేనే విమానం ఎక్కాలంటేనే జంకుతూ ఉన్నారట. దాంతో చాలా మటుకైతే విమానంలో ఉన్నటువంటి ఆ ప్రయాణికులందరూ కూడా ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవడం, అలాగే కొత్త బుకింగ్స్ రాకపోవడంతో విమాన సర్వీసులకు తీవ్ర నష్టం అయితే కలుగుతుంది అన్నట్టుగా ప్రజెంట్ అయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఉమ్మడి జిల్లా వార్తలకు వెళ్ళినట్లయితే ముందుగా చూసుకున్నట్లయితే ఇక ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు. పిడుగుపాటు బాధిత కుటుంబాలకు పరామర్శ అంటే ఒక వార్త అయితే రావడం జరిగింది. ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే వెట్మ బొజ్జు పటేల్. మరి ఏదైతే నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి గాదిగూడ మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో పిడుగుపాటు గురై చనిపోయినారనమాట. సో పల్లెటూరుల్లో నిజంగా వర్షాకాలంలో మెయిన్గా విద్యుత్ సమస్య ఒకటి, అలాగే పిడుగుపాటు గురైతే ఉంటాయన్నమాట కొన్ని గ్రామాల్లో. అలాగే ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో గ్రామస్తులు మాత్రం పల్లెటూరులో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఉండాలి. మరి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి గాదిగూడ మండలంలో పిప్పిరి గ్రామంలో మృతి చెందినటువంటి పిడుగుపాటుతో మృతి చెందినటువంటి బాధిత కుటుంబాలకైతే ఇక ఎమ్మెల్యే వెట్మ బొజ్జు పటేల్ అలాగే ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రము సక్కు అయితే పరామర్శించడం జరిగినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఇక మాయ మాటలతో వృద్ధురాలికి టోకరా 2 తులాల బంగారం గొలుసు చోరీ. ఇదేం దుర్మార్గులు ఆయన. ఇక మాయ మాటలు చెప్పి వృద్ధురాలికి బురుడు కొట్టించి ఆమె దగ్గర ఉన్న బంగారం ఆభరణాలతో 3 వ్యక్తులు పారిపోయిన ఘటన నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక శాస్త్రీనగర్ కాలనీకి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు మంగళవారం పని నిమిత్తం బస్టాండ్ ప్రాంతానికి వెళ్ళింది. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో 3 వ్యక్తులు ఆమెను అనుసరించారు. సోన్ వైపునకు మర్డర్ జరిగిందని బంగారు ఆభరణాలు మెడలో నుంచి తీసి బ్యాగులో పెట్టుకోవాలని సూచించారు. అనుమానం రాకుండా మరో వ్యక్తి మెడలో ఉన్న బంగారాన్ని తీసి బ్యాగులో పెట్టించారు. ఇది చూసిన ఆమె తన బంగారు ఆభరణాలు మెడలో తీసి వారికి ఇచ్చింది. వారు పేపర్లో పెట్టి బ్యాగులో వేసి అక్కడి నుంచి పరారయ్యారు. బ్యాగులో చూడగా బంగారు రాళ్ళు కనిపించడంతో 2 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారని లబోదిబ్బమంటూ పోలీసులను ఆశ్రయించింది. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ సీసీ ఫుటేజ్ను పరిశీలించగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారంట. ఇంకా ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా కూడా జనాలకు కొంచెం కూడా మరి అవగాహన ఉండక చేస్తారా, లేదంటే కొన్ని బుర్ర తక్కువ పనులు కూడా ప్రజలు చేస్తూ ఉంటారు. ఇటువంటి మొక్కలు తెలియని వ్యక్తి వచ్చి మీకు అదైంది ఇదైంది అని అంటే ఎట్లా నమ్ముతారు? నమ్మొద్దు. కాదు, ఈ పెద్ద మనిషి చూడుర్రి, ఇంతకుముందు ఎంతో బంగారం చోరీల గురించి మనం ఎన్నో వార్తలు వింటూనే ఉన్నాం. ప్రతిరోజు వాట్సాప్ స్టేటస్లో కూడా పెడుతున్నారు. మరి దొంగలు ఉన్నారు, మెడల నుంచి తీసేయమ్మా, మెడల నుంచి ఆ బంగారు నగలు తీసి సంచులు వేసుకో, బస్ స్టాండ్ అవతల పోయినాక మళ్ళీ మెడలు వేసుకుందు, కానీ దొంగలు ఉన్నారు అనగానే మెడలకేం తీసి వాళ్ళకి ఇచ్చిందట. వాళ్ళు ఏమంటారు బంగారం నగలు దొబ్బేసి ఆ బస్తల రాళ్ళు పెట్టిరట. సో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా కానీ అసలు మీరు బంగారం వేసుకొని ఒంటరిగా మాత్రం బయటకు పోకురి. వృద్ధులు కావచ్చు, ముసలాళ్ళు కావచ్చు. ఒకవేళ బయటకు పోయినా కూడా ఎవ్వరి మాట వినకూరి. వాళ్ళు తీసేయమనగానే తీసేయడానికి మన చుట్టాలా, మనకు వాళ్ళ మీద నమ్మకంతో పోలీసులు కాదు, అధికారులు గారు ఎవరు గారు. సో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి. ఇక ఎరువుల దుకాణాల్లో కలెక్టర్ తనిఖీలు, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఇక హెచ్చరిక ఒకటి. ఇక ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన అవసరం. మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ అనే వార్తలు చూడవచ్చు. నిజంగా ట్రాఫిక్ ఇలా ఏదైతే స్కూల్స్ ఉంటాయో, ఏదైతే కాలేజెస్ ఉంటాయో అక్కడికి వెళ్ళి నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఎందుకంటే స్టూడెంట్స్ అనేది అప్పుడప్పుడే వాళ్ళు 18 ఇయర్స్ క్రాస్ అయ్యి అప్పుడప్పుడే బైక్ నేర్చుకోవడం, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం చేస్తుంటారు. కాబట్టి సో ముఖ్యంగా డిగ్రీ చదివే స్టూడెంట్స్కి ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం మంచి విషయం. ఇప్పుడు విద్యార్థులకైతే అంటే వాళ్ళు మైనర్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మరి ఈ మైనర్ విద్యార్థులకు కాకుండా సిగ్నల్స్ దగ్గర ఎవరైతే నిజంగా సిగ్నలింగ్ జంపు కావచ్చు, ఇంకా ట్రాఫిక్ రూల్స్ పాటించారో వాళ్ళకు చలాన్లు వేయడం కాదు, చలానాలకు బదులుగా వాళ్ళని పట్టుకొని ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అప్పుడు బోర్డులో ఏర్పాటు చేసి ఆ బోర్డులో చేతిలో పట్టుకొని కొన్ని పనిష్మెంట్స్ ఇస్తుండే. రోజంతా డ్యూటీ చేయాలి. దాదాపు రోజంతా కాకుండా జస్ట్ 1 గంట 2 గంటల బోర్డు పట్టుకొని వాడు ఏదైతే తప్పు చేసిండో సిగ్నల్ జంప్ అయిననుకో, సిగ్నల్ జంప్ చేయరాదని బోర్డు పట్టుకొని నిలబడాలి. లేదంటే ఏదైనా ఇండికేటర్ వేయకుండా సడన్గా మాల్పడమో, లేకపోతే ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాళ్ళకు ఇలాంటి శిక్షలు వేస్తే ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ టైం తప్పు చేయకుండా భయపడతారు.
ఇక చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య కీలకం అంటూ ఒక వార్త వచ్చింది. ICDS సూపర్వైజర్ కవిత అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏదైతే జైపూర్లో ఉన్నటువంటి చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య ఎంతో కీలకమని ICDS సూపర్వైజర్ కవిత అన్నారట. మండలంలోని ఇందిరం అంగన్వాడీ కేంద్రం 4 పరిధిలో అంగన్వాడీ ఉపాధ్యాయులు కళ్యాణి నళిని ఆధ్వర్యంలో మంగళవారం అమ్మ బాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని చేపట్టారు. మరి అంగన్వాడీ స్కూల్ కూడా చాలా డెవలప్ అవుతా ఉన్నాయి. అంగన్వాడీ టీచర్లు కూడా మరి అంగన్వాడీ విద్యను కూడా ప్రోత్సహించేలా చేపట్టేటువంటి చర్యలు నిజంగా అభినందనీయం అని చెప్పుకోవచ్చు. మరి ఖచ్చితంగా ఇప్పుడు లేని వాళ్ళు అంటే ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో పోతారు, లేదంటే ఇంకా కొంచెం పెద్దవాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో పోతారు. ఇక మొత్తానికే చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు అంగన్వాడీ కేంద్రాలే చాలా ఏమంటారు వాళ్ళకు ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంగన్వాడీలో ఫుడ్తో పాటు ఇంకా చిన్నపిల్లలకు ఆడుకునేటువంటి ఆట వస్తువులు ప్రతి ఒక్కటి ఉంటాయి కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లో కూడా చిన్నపిల్లల్ని చేర్పించాలి అని చెప్పి వాళ్ళు అంగన్వాడీ కేంద్రం అయితే ఇలాంటి ఏర్పాట్లు చేయడం నిజంగా చాలా అభినందనీయం. ఇక జీవో 49ని రద్దు చేయాలి, జీవో ప్రతులను కాల్చివేసి బీజేపీ నేతల నిరసన, కొమరం భీం టైగర్ రిజర్వ్కు బీజేపీ వ్యతిరేకం అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక పశువుల కొట్టంగా మారిన పాఠశాల భవనం విద్యార్థులు లేక మూత, మండలంలోని బరెగూడ గ్రామ ప్రభుత్వ పాఠశాల భవన పర్యవేక్షణపై సంబంధిత అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. విద్యార్థులు లేకపోవడంతో మూతపడిన ప్రాథమిక పాఠశాల భవనం ఇప్పుడు పశువుల కొట్టంగా మారిపోయింది. అంతేకాదు కొందరు వ్యక్తులు దీనిని డీజే సిస్టంలు నిల్వ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. విద్యారంగ అభివృద్ధికి నిర్మించిన ఈ భవనం ఇప్పుడు నిరుపయోగంగా మారడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ నిధులతో నిర్మించిన పాఠశాలను వినియోగానికి తీసుకురావాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని ఇక్కడ వార్త చూడవచ్చు. నిజంగా ఇది దారుణం, పశువుల కొట్టంగా మారిన పాఠశాల గేరు. అయితే ఇక్కడ విద్యార్థులు లేక మూతానుంది. అంటే ఏంటి విచిత్రం అంటే ఇప్పుడు విద్యార్థులను అక్కడికి పంపిస్తే స్కూల్ ఉంటుంది, విద్యార్థులను పంపించకుండా మీరు ప్రైవేట్ స్కూల్ పంపించొద్దని కాదు, మరి మీరు పంపించకపోతే అది అలాగే వాడుకుంటారు. అట్లా వాడుకున్నది సమర్థించడం కాదు, అది తప్పే, 100% తప్పే. కానీ మీరు తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఇప్పుడు స్కూల్కు విద్యార్థులు లేకపోతే అది ఖాళీగా ఉంటుంది, ఖాళీగా ఉంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసుకుంటారు. సో అట్లా చేసుకున్న వాళ్ళు కూడా తప్పే, అట్లా చేయొద్దు. పాఠశాల ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మాత్రమే యూజ్ చేసుకోవాలి. అనే డీజే సిస్టమ్లు కానీ ఇంకా ఇతరత్ర వస్తువులు అక్కడ ఏవి కూడా పెట్టకూడదు. అట్లా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఒకటి ఏంటంటే ఆ విద్యార్థుల్లో లేక మూతపడ్డది, ఒకవేళ మూతపడ్డా కూడా జస్ట్ తాళం వేసి పెట్టాలి. కానీ మరి ఆ పాఠశాల అధికారులకు కూడా పొరపాటే. ఒకవేళ విద్యార్థులు లేకపోతే తాళం వేసి పెట్టాలి, కానీ ఆ డీజే నిల్వలు గోదల కొట్టాలకు లేకపోతే ఏదైనా ఆ గోడలకు లీజులకు ఇస్తారా? ఏదన్నా తప్పు కదా అట్లా చేసేది. శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ప్రజల సొమ్ముతో సొసైటీ సోకులు అంట. మరిగా ఏళ్లు గడుస్తున్న డిపాజిటర్లకు అందని డబ్బు, ప్రభుత్వం మారిన దోషులపై చర్యలు శూన్యం, సొసైటీ భూమి అమ్మి డిపాజిట్లు చెల్లిస్తామని అధికారుల వివరణ. మరి గోవిందపేట్ సొసైటీ అవినీతికి తెరపడేనా అంటూ ఒక వార్త తెరవడం జరిగింది. ఇక సొసైటీలో ఖాతా తెరిచి డబ్బులు జమ చేసుకుంటే తమ కుటుంబానికి అవసరమైనప్పుడు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆర్మూర్ మండలం గోవిందపేట్ వ్యవసాయ సొసైటీలో ప్రజలు అకౌంట్లో తెరిచి డబ్బులు డిపాజిట్ చేసుకున్నారు. ఆ సొసైటీలో డబ్బులు దుర్వినియోగం కావడంతో ఖాతాదారులకు నిర్వాహకులు మొండి చేయి చూపారట. మరి ఆ సొసైటీ డబ్బులు మార్కెట్ సొసైటీకి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుంది అని చెప్పి డబ్బులు జమ చేసుకున్నారు. మరి దాన్ని అధికారులు అయితే దుర్వినియోగం చేసి ఇక వాళ్ళకు మొండి చేయి చూపిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి, రేంజల్ పోలీస్ స్టేషన్లు సిపి సాయి చైతన్య తనిఖీలు అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. ఇక పేట చెరువు మరమ్మతులకు నిధులు మంజూరు చేయండి, ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన ఆయకట్టు రైతులు గ్రామస్తులు అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక కొత్త లోగోలు ఆవిష్కరించిన కామారెడ్డి పోలీసులు, మార్పునకు నాంది పలికిన ఎస్పీ రాజేష్ చంద్ర అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి కొత్త లోగోలు పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి లోగోలు ఆల్రెడీ మనకు తెలుసు. మరి కొత్త లోగోలు అయితే తీసుకురావడం జరిగిందట. పారదర్శకతతో ముందుకు సాగుతున్న కామారెడ్డి పోలీసులు నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం కొత్త లోగోలు ఆవిష్కరించడం జరిగిందట. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫియల్రెస్ ఆల్వేస్ విజిలెంట్ పరెవర్ అనే నినాదంతో రూపొందించిన లోగో పోలీసులలో ధైర్యం, అప్రమత్తత, పారదర్శకతను ప్రతిబింబించడమే కాకుండా పోలీసులు వస్తున్న మార్పుకు ప్రబలమైన ప్రత్యేకగా నిలుస్తుందని తెలిపారట. మరి కొత్త లోగోలు మన ఏమంటారు ఒంటిపైన ఉన్నటువంటి యూనిఫామ్ పైన ఇలాంటి కొత్త లోగోలు ఉంటే ఆ ధైర్యానికి ప్రతీకగా ముందుకు సాగుతూ ఉంటారట పోలీసులు. ఏ పోలీసులు అయినా సరే ఒంటి మీద యూనిఫామ్ ఉంటే మాత్రం మ్యాక్సిమం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు. దానికి కూడా ధైర్యం చేయడానికి సాహసాలకు కూడా ప్రతీకగా గట్టిగా పోరాడుతూ ఉన్నటువంటి చాలా మంది పోలీసులు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి లోగోలు కూడా చేంజ్ చేసిరు అన్నట్టు ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ భూ సమస్యల పరిష్కారంలో అశ్రద్ధ వద్దు. ఇక కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మండల పరిధిలోని ఎల్బీపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఇక భూ సమస్యల నిర్వహణలో అంటే భూ సమస్యలు పరిష్కరించే దిశగా ఖచ్చితంగా అందరూ కూడా అధికారులు ఏమంటారు నిర్ణయాలు చేపట్టాలి. అలాగే భూ సమస్యల పరిష్కారంలో అశ్రద్ధ అస్సలు వహించొద్దని చెప్పేసి అయితే ఆ కలెక్టర్ గారు అయితే చెప్పినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం.
ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే స్థానిక సమరానికి సిద్ధం కావాలి, ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, 10 ఏళ్ల పాలనపై ప్రజల్లో అవగాహన పెంచాలి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అంటూ ఒక వార్త ఇది రావడం జరిగింది. ఇక ఏదైతే ఉందో స్థానిక సమరానికి సిద్ధంగా అంటే స్థానిక ఎన్నికలు ఏవైతే జరగనున్న నేపథ్యంలో మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి సేవలన్నింటిని కూడా ప్రజలకు గుర్తు చేసి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మనకే పట్టం కట్టేలా అంటే ప్రజలకు మన యొక్క పథకాలు కావచ్చు, మనం చేసినటువంటి సేవలన్నింటినీ కూడా గుర్తు చేయాలి అన్నట్టుగా పుట్ట మధుకర్ గారు అయితే చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఇంజనీరింగ్ విద్యా సంస్థ చెరలో అసైన్డ్ భూమి 2007లో యాజమాన్యానికి నోటీసులు జారీ, హైకోర్టును ఆశ్రయించిన వారికి దక్కని ఫలితం. మంత్రి సహాయంతో ఇప్పటికే స్టే పెండింగ్లోనే కోర్టు కేసులు లేవంటూ రెగ్యులరైజేషన్ కోసం 59 జీవో కింద దరఖాస్తు. అసైన్ భూమిని తిరిగి పేదలైన దళితులకు ఇవ్వాలి. CCLA చీఫ్ కమిషనర్కు బండారి శేఖర్ ఫిర్యాదు అని కూడా ఒక వార్త చూడవచ్చు. ఇంకా మనం ఇక కాంగ్రెస్ ఏఎంసీ డైరెక్టర్కు బెదిరింపు కాల్స్, భూ బాధితుల వీడియో షేర్ చేసినందుకే టార్గెట్. క్యూ న్యూస్లో వచ్చిన స్వతంత్ర సమరయోధానికి సంబంధించిన భూ కబ్జా వీడియోను షేర్ చేసిన వ్యక్తికి కాల్స్ చేసి బెదిరిస్తున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. జిల్లాలోని తెర్లుమద్ది గ్రామానికి చెందిన కాంగ్రెస్ ఏఎంసీ డైరెక్టర్ మామిళ్ళ శ్రీకాంత్ మాట్లాడుతూ భూ బాధితుల వీడియోలను ఇతర గ్రూపులకు షేర్ చేసినందుకు అదే గ్రామానికి చెందిన సదరు వ్యక్తి మామిళ్ళ బాలనర్సు శనివారం రాత్రి ఈ ఫోన్ నెంబర్ నుండి కాల్ చేసి బెదిరింపులకు గురి చేశాడని క్యూ న్యూస్ని ఆశ్రయించాడు. అదే వీడియోని చాలామంది ఇతరులకు షేర్ చేయగా తన ఒక్కడికే బెదిరింపు కాల్స్ వచ్చాయని వాపోయాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తితో తనకు ప్రాణహాని ఉందని శ్రీకాంత్ తెలియజేశారు. బాధితులకు సంబంధించిన సోషల్ మీడియాలో వచ్చిన వీడియోని షేర్ చేయడం తప్ప అని ప్రశ్నించాడు. సో మరి ఏదైతే నిన్న క్యూ న్యూస్లో ఒక స్వతంత్ర సమరయోధికి సంబంధించి ఒక బాధితులు వచ్చిరో వాళ్ళకి సంబంధించి కూడా క్యూ న్యూస్లో ఒక వార్త జరిగింది. దానికి సంబంధించింది కొన్ని వీడియోలు షేర్ చేయడం వల్ల ఒక వ్యక్తి మాత్రం అతన్ని బెదిరించినట్టుగా కూడా ఇక్కడ వార్తలు వస్తుంది. మరి ఎంతవరకు ఏంటి అనేది వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా ఇక లోక్ అదాలత్లో 3478 కేసులు పరిష్కారం. పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అభినందించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏదైతే లోక్ అదాలత్లో ఉన్నటువంటి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు మంగళవారం నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత శనివారం నాడు జరిగిన జాతీయ లోక్ అదాలత్లో పోలీస్ అధికారులతో సమన్వయం చేసి 3478 కేసులను పరిష్కరించారట. మరి తొందరగా కేసులు అయితే పరిష్కారం కావు, మనం చూస్తూనే ఉంటాం. ఒక్కొక్క కేసు ఎన్నో సంవత్సరాలు పొడిగిస్తూనే ఉంటారు. మరి దాదాపు 3478 కేసులను పరిష్కరించారంటే నిజంగా ఆ లోక్ అదాలత్లో ఉన్నటువంటి కేసులు పరిష్కరించారంటే నిజంగా వాళ్ళని అయితే అభినందించాల్సిన విషయమే. ఇక సైబర్ నేరగల ఘరానా మోసం, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో కుచ్చుటోపి వేములవాడకు చెందిన ఓ యువతి నుండి 1 లక్ష లూటి సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నా కానీ సో ఈజీగా మోసపోతారు, ఎందుకు అనేది అర్థం కాదు. సో మీరు చదువుకున్నారు, అన్నీ తెలుసు, సో సోషల్ మీడియా యాప్స్ వాడతారు, ఎందుకు అంత సింపుల్గా మోసపోతున్నారు అనేది. రోజు నాకు 4 కాల్స్ వస్తాయి. క్రెడిట్ కార్డు అని, లేకపోతే మీరు ఈ డబ్బులు గెలుచుకున్నారనో, లేకపోతే మీ క్రెడిట్ కార్డుకు అంటే మీరు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తారని చెప్పి ఇంత డబ్బులు గెలుచుకున్నారు. మనం అవన్నీ నమ్మొద్దు. అవన్నీ నమ్మినమా కథం అవుతే మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా సైబర్ చిన్న లాజిక్ ఇక్కడ ఏంటంటే జాబ్ ఇస్తానే వాళ్ళు డబ్బులు మనకి ఇవ్వాలి కదా, మనం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఈ ఒక్క లాజిక్ ఆలోచించాలి. అసలు వాళ్ళు ఇప్పుడు మనం జాబ్ చేస్తే ఏదైనా ఒక సంస్థలో జాబ్ చేస్తే వాళ్ళు మనకి జీతం రూపంలో డబ్బులు ఇస్తారు. సో మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంటి? ఆలోచించండి ఒకసారి. ఇలాంటివన్నీ డబ్బులు కొన్ని ఇట్లా కూడా వస్తాయి. మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్గా డబ్బులు పడతాయి అంటారు. ఆ లింక్ మీద కనుక క్లిక్ చేసిరా, ఏ లింక్ మీద పడితే ఆ లింక్ తెలియని లింకుల మీద క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయిపోయినట్టే. కాబట్టి ఏపీకి అప్లికేషన్స్ అని కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది కిసాన్ యోజన పథకం కింద అని చెప్పి కొంతమంది రైతులకైతే చాలామంది మరి రీసెంట్గా కూడా ఏపీకే ఫైల్స్ పంపిస్తారు. డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫోన్ హ్యాక్ అయిపోయి మీ ఫోన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి గ్యాదర్ అయిపోతుంది. ఇక వెంటనే మీ అకౌంట్ అయితే హ్యాక్ అయిపోయి డబ్బులు అయితే మాయమైపోయి రీసెంట్గా రైతులు అయితే గొడంతా మొత్తుకున్నారు. 80,000 లక్ష రూపాయలు కట్ అయిపోయినాయి. 40,000 పంపించారంటే అకౌంట్లకి 80,000 కట్ అయిపోయినాయి. ఎందుకు ఇంత అవేర్నెస్ చేస్తున్నా అసలు అర్థం అవుతలేదు జనాలకి. ఓటర్లకు సహకరించాలి, ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల కమిషన్ ఆన్లైన్ శిక్షణ, బూత్ లెవెల్ ఆఫీసర్ల ఎంపిక, అర్హతలు, నిర్వహించాల్సిన విధులు బాధ్యతలను సంబంధించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆన్లైన్ శిక్షణ ఇచ్చింది. BLO ఎంపికలు అనుసరించాలని విధానం, BLOలు పనిచేసే వారికి ఉండాల్సిన అర్హతలు, వారు నిర్వహించాల్సిన విధులు, ఓటర్లకు ఏ విధంగా సహకరించాలి తదితర అంశాలపై ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. వచ్చే నెల
2న బూత్ లెవెల్ ఆఫీసర్లకు జిల్లాల వారీగా ఈఆర్ఓల ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించనున్నారు. కరీంనగర్ కాన్ఫరెన్స్ హాల్ నుండి ఈ ఆన్లైన్ శిక్షణ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓలు మహేశ్వర్, రమేష్ బాబు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారని ఇక్కడ వార్త చూడవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే జొన్నల డబ్బు రైతులకు అందేది ఎప్పుడట, రైతన్నులు విత్తనం విత్తుకునే సమయం ఆసన్నమైన పైకం అందకపాయే. ఇక ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రభుత్వం స్పందించి డబ్బులు అందజేయాలని వేడుకోలు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి జొన్నల డబ్బులు రైతులకు అంటే జొన్నలు వేసినటువంటి డబ్బులు రైతులకు ఇంకెప్పుడు అంతాయని చెప్పేసి అయితే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రైతులు అయితే గోడు వెళ్ళబోసుకున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక రైతులు ఆయిల్ ఫామ్ మొక్కలు పెంచాలి, తమ ఆదాయాన్ని పెంచుకునే విధంగా అన్నదాతలు ఆలోచన చేయాలి. సిద్దిపేట కలెక్టర్ కె హేమావతి అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన, పాల్గొన్న కార్పొరేషన్ డిఈ అంజన్న అని కూడా ఒక వార్త చూడవచ్చు మనం. సంగారెడ్డి కలెక్టర్గా నా సర్వీసు ఎంతో కీలకమంట, జిల్లా ప్రజలు అధికారుల సహకారం మరువలేనిది, ప్రభుత్వం కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేశాం, తెలంగాణ రాష్ట్ర టూరిజం ఎండీగా పదోన్నతి పొందిన కలెక్టర్ క్రాంతి వల్లూరు వ్యాఖ్య అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఆ సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్గా ఎండీగా అయితే పదోన్నతి అయితే అంటే పదవి అయితే స్వీకరించడం జరిగింది. మరి ఎప్పుడైతే కలెక్టర్గా ఉన్నారో అప్పుడైతే ఆ జిల్లా ప్రజలు అధికారుల యొక్క సహకారం, ఆ సహకారంతోనే కూడా నేను ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలు చేసి ప్రజల సమస్యలన్నీ కూడా క్లియర్గా నేను అంటే తీర్చిన అని చెప్పేసి అయితే కలెక్టర్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామట, విద్యుత్ స్తంభాల కింద మొక్కలు నాటరాదు, 5 ఎకరాల్లో విద్యుత్ పరికరాల ఏర్పాటుకు స్థలం కేటాయింపు, విద్యుత్ శాఖ జిల్లా ఎస్సీ శంకర్ గారు చెప్పినటువంటి మాట. మరి విద్యుత్ స్తంభాల కింద మొక్కలు కానీ ఎలాంటి ఇనుప వస్తువులు కానీ అసలు ఏమి కూడా నాటరాదు. మరి ఎందుకంటే విద్యుత్ స్తంభాలు ఇంకోటి కూడా చెప్పాలంటే ఏ వర్షాకాలంలో అయినా సరే వర్షాకాలంలో ఖచ్చితంగా విద్యుత్ స్తంభాలను టచ్ చేయకుండా కొంచెం దూరం నుంచి వెళ్ళండి. ఎందుకంటే రీసెంట్గా కూడా మనం చూసినాం, ఎన్నో వీడియోలు చూస్తున్నాము, ఒక అమ్మాయి గొడుగు పట్టుకొని పోతుంటుంది, ఆమె విద్యుత్ స్తంభాన్ని కూడా టచ్ చేయలేదు, జస్ట్ ఆ గొడుగుకున్నటువంటి సీకు జస్ట్ టచ్ అయింది అంతే, ఆటోమేటిక్గా స్పాట్లో చనిపోయింది ఆమె. కాబట్టి వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలతో జాగ్రత్త. ఇక ఫిజియోథెరపీ సేవలను వినియోగించుకోవాలి. జిల్లా సమగ్ర శిక్ష విలీన విద్యా కోఆర్డినేటర్ వెంకటేశం నారాయణఖేడ్ భవిత సెంటర్లో సమ్మిళిత దినోత్సవాన్ని కూడా వార్త చూడవచ్చు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. జిన్నారం మండల రైతులతో ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష సమావేశం అని కూడా ఒక వార్త చూడవచ్చు మనం. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్తలు చూస్తే ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి, కేసుల్లో నేర రుజువు శాతాన్ని పెంచాలి, గంజాయి మత్తు పదార్థాలు నిర్మూలించాలి, తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ చెప్తా ఉన్నారు. మరి ఫిర్యాదుదారులకైతే ఎవరైతే ఫిర్యాదులు వస్తాయో వాళ్ళకు న్యాయం చేకూర్చాలి, అట్లనే మత్తు పదార్థాలు గంజాయిలను కంప్లీట్గా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త నార్మల్ పీపుల్ని అయితే చైతన్యపరుస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అట. మరి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 81 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అందజేశారట. మరి ఇక చెక్కుల పంపిణీ అయితే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అందజేసినట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక అభివృద్ధి పనులు ప్రారంభం, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్ రెడ్డికి స్థానికుల కృతజ్ఞతలు అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం కొత్త కోల్కుందా అంగన్వాడీలో కార్యక్రమం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి నిజంగా ఇది చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మరి అంగన్వాడీల్లో కూడా అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నారంటే నిజంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలను అంగన్వాడీ కేంద్రాలను ఎంత బాగా అభివృద్ధి చేస్తోందో మరి ఖచ్చితంగా దీనిపైన దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. మరి అక్షరాభ్యాసం అనేది చిన్నపిల్లలు అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇక స్కూల్కు వెళ్ళక ముందు చేస్తూ ఉంటారు కదా. మరి కొంతమంది పేద పిల్లలకైతే ఇలాంటివన్నీ తెలియదు, ఎక్కడికో వెళ్ళి బాసరా కానీ అక్కడికి వెళ్ళి అక్షరాభ్యాసం చేసేంత స్తోమత ఉండదు, అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇలాంటివి చేస్తే కూడా తల్లిదండ్రులకు కూడా కొద్దిగా చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఇది అక్షరాభ్యాసం అంటే ధనవంతులు వాళ్ళు డబ్బున్న వాళ్ళే పెద్ద అక్కడికి చేసుకుంటారు అనే ఒక అది ఉంటుంది కదా. సో అది మన గవర్నమెంట్ స్కూల్లో కూడా చేయడం వల్ల పేద మధ్యతరగతి తల్లిదండ్రులకు చాలా మంచి ఉంటుంది. ఇక రిలీఫ్ ఫండ్ పేదలకు వరం, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శంకర్ యాదవ్ అని కూడా ఒక వార్త చూడొచ్చు. ఇక రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి అని ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఘనంగా శ్రీశైలం గౌడ్ జన్మదిన వేడుకనంట. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ జన్మదిన వేడుకలను మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర నివాసం వద్ద ఘనంగా నిర్వహించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైలం గౌడ్ చాలా ఫేమస్. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే
వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు రావద్దు అంట. సర్కిల్ పరిధిలో ఎక్కడా వర్షపు నీరు నిలవద్దు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను 15 నిమిషాల్లో పరిష్కరించాలి. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి. రాజేంద్రనగర్ సర్కిల్ డీసీ రవికుమార్ గారు చెప్తున్నటువంటి మాట. వర్షాకాలంలో మరి నిజంగా హైదరాబాద్లో రాజేంద్రనగర్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ వర్షపు నీరు ఎటు పోకుండా అలాగే నిల్వ ఉంచడంతో ఇక చాలామంది కొంతమంది బైకర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆ డ్రైనేజీ మ్యాన్ హోల్స్ తీసి పెడతారు. అప్పుడే ఆ నీళ్ళు పోవడానికి ఆ నీళ్ళు పోవు, ఆ నీళ్ళు అట్లనే ఉంటే ఆ మ్యాన్ హోల్ ఓపెన్ ఉంటుంది. ఇక బైకర్లు అందులో పడతారు, చచ్చిపోతారు. ఇట్లాంటి కథలు ఉంటాయి. కాబట్టి ఇక ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఇక డీసీ రవికుమార్ గారు అయితే చర్యలు చేపడుతున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక మీకు అత్యవసర పరిస్థితుల్లో ఏమన్నా అధికారుల నెంబర్లు కావాలంటే ఈ నెంబర్లు చూసుకోవచ్చు. మీరు ఇది స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు, ఆపి పాజ్ చేసి చూసుకోవచ్చు. ఎమర్జెన్సీ టైంలో మీరు ఈ నెంబర్లకు అన్నిటికీ ఫోన్ చేయొచ్చు మీరు. సో ఈ విధంగా ఇక అభివృద్ధి పనుల ప్రారంభం సంతోషకరం. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. ఇక నెక్స్ట్ ఫ్లాట్ల యజమానులపై దాడి చేసిన కబ్జాదారులట గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అంటే ఒక వార్త అయితే రావడం జరిగింది. ఫ్లాట్ల యజమానులపైనే కబ్జాదారులు కబ్జా చేసినటువంటి వాళ్ళు ఇక యజమానులపైనే దాడులు చేస్తున్నట్టు ఇక ఏ రేంజ్లో దౌర్జన్యాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి, అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి బీసీలకు కూడా 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆర్ కృష్ణయ్య గారు పోరాడుతున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ ప్రధాని మోడీ పాలనలో దేశాభివృద్ధి, పేదల కోసం అనేక సంక్షేమ పథకాల అమలు. అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై శ్రీధర్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ప్రధాని మోడీ పాలనలోనే దేశం అభివృద్ధి చెందిందంటూ ఇక ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. మల్లెదేవలపల్లి డివిజన్ ఎక్కడ వేసిన గొంగళ అక్కనే ఉన్నది, పట్టించుకొని ప్రజాప్రతినిధులు. ప్రగతి భవన్ ప్రజావాణిలో డివిజన్ బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇక సెల్ ఫోన్ దొంగల అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్, రిమాండ్కు తరలించిన బోయిన్పల్లి పోలీసులు. వివరాలు వెల్లడించిన ఏసీపీ గోపాలకృష్ణ. సో సెల్ ఫోన్ దొంగలు కూడా చాలా ముఠా. ఈ సెల్ ఫోన్ దొంగల గురించి ఒకటి చెప్పాలంటే ఇప్పుడు సెల్ ఫోన్ పోతుంది అంటే ఇప్పుడు ఒక ముఠా అయితే దిగిందంట అన్న. ఇప్పుడు ఆ ముఠా ఏం చేస్తుందంటే సెల్ ఫోన్ నీది పోయిందనుకో నేను కొట్టేసా, నేను ఒక్కనే దొంగను కాదు, నా వెనకాల ఒక ముఠా ఉంటుంది. ఇప్పుడు సెల్ ఫోన్ పోతే ఐఎంఈఐ నంబర్ అని ఒకటి ఉంటుంది. ఒకప్పుడు మనకు తెలుసు ఐఎంఈఐ నంబర్ పోలీసులకు ఇవ్వగానే అలా సిమ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా గుర్తుపడతారని. ఈ దొంగలు ఇప్పుడు ఏం చేస్తారంట అంటే ఐఎంఈఐ నంబరు సిమ్ అయ్యంగా గుర్తుపడతారని చెప్పేసి లోపల ఉన్నటువంటి మదర్ బోర్డ్ ఒక్కటి తీసి పడేసి ఆ సెల్ ఫోన్లు అన్నింటినీ కూడా దొంగతనం చేసి ఒక ముఠా అనేది ప్రతి అంగళ్ళలో ప్రతి ఊళ్ళలో జరిగేటువంటి సంతలకు పంపిస్తున్నారట. చిన్నపిల్లలతో సహా చిన్నపిల్లలు కూడా ఉన్నారట దొంగలలో. మొత్తం కూడా సెల్ ఫోన్ బాక్స్ మొత్తం సెల్ ఫోన్లు అన్నీ కూడా గ్యాదర్ చేసి కాటన్లలో వేసేసి మదర్ బోర్డులు తీసేసి వేరే రాజస్థాన్కి కానీ వేరే స్టేట్లకు అయితే ఫార్వర్డ్ చేస్తున్నారట. మొత్తం పాటలు ఇప్పేసి అమ్ముతున్నారట. ఇప్పుడు మదర్ బోర్డ్ పని చేయకపోతే మిగతా పాటలు కెమెరా పాటలు కావచ్చు, డిస్ప్లే అవన్నీ కూడా అమ్ముతాయి కదా. ఒక్క ఐఫోన్ కొట్టేస్తే చాలట, దాంట్లో ఉన్నటువంటి మదర్ బోర్డ్ తీసి పక్కకు పడేస్తే ఒక ఐఫోన్ డిస్ప్లేని 20,000 ఉంటుంది. ఆ 20,000 జగదీష్ మార్కెట్లో అమ్ముకుంటారట కొంతమంది. సో ఇట్లాంటి సెల్ ఫోన్ దొంగలపై కూడా పోలీసులు కావచ్చు అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. సో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. జనాలు కూడా రీసెంట్గా నా ఫోన్ కొట్టేసిరు, అందుకే నా బాధ ఇదంతా. ఇక ప్రధాని మోడీ పాలనలో దేశాభివృద్ధి, పేదల కోసం అనేక సంక్షేమ పథకాల అమలు. అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై శ్రీధర్ అంటూ ఒక వార్త రావడం జరిగింది. మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అభివృద్ధి గణనీయంగా జరుగుతున్నాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ప్రైవేట్ దోపిడీకి అడ్డుకట్టలేదా, ఇష్టానుసారంగా స్కూల్ ఫీజుల వసూలు. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు. సక్రమంగా అమలుకు నోచుకొని విద్యా హక్కు చట్టం పట్టించుకొని అధికార యంత్రాంగం అని ఇక్కడ వార్త చూడవచ్చు. ఇది ఇక ప్రైవేటు స్కూళ్ళల్లో ప్రతి చోట జరిగేదే. ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తూనే ఉంటారు, మళ్ళీ అక్కడికి పంపిస్తూ ఉంటారు తప్ప గవర్నమెంట్ స్కూల్ని ప్రోత్సహించరు, అక్కడికి పంపించాలన్న ఆలోచన రాదు. సార్ మరి అట్లా ప్రైవేట్ స్కూల్ పంపించొద్దని కాదు, మీ స్తోమతను బట్టి పంపించుకోవచ్చు. కానీ కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళను కూడా వినియోగించుకోవాలి. మీరు ప్రోత్సహిస్తేనే అవి ముందుకెళ్తాయి కదా. గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు ఆ పిల్లగాని దగ్గర టాలెంట్ ఉంది అంటే వాడు గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా వాడు టాపర్ వస్తాడు అంతే. ఒకవేళ టాలెంట్ లేక అంటే వాడు చదువు అవ్వలేదంటే ఏ ప్రైవేట్ స్కూల్లో మీరు ఎంత డబ్బులు కట్టినా కూడా ఏమంటారు ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి పోటీ పడలేడు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ పెద్ద స్థాయిలో ఉంటారని కాదు, ఇటు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ చెడిపోతారని కాదు, చిన్న స్థాయిలో ఉంటారని కాదు. సో అది మన టాలెంట్ని బట్టి ఉంటుంది. ఓకే. పెచ్చులు ఓడిన ప్రభుత్వ పాఠశాలల భవనం అట పరిశీలించిన మండల విద్యాశాఖ అధికారి ఇమ్మాన్యుయల్ అంటూ ఒక వార్త వచ్చింది. మరి కొల్లాపూర్ నియోజకవర్గంలోని కొల్లాపూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని 11వ వార్డులోని యూపీఎస్ వరిదెల ప్రభుత్వ పాఠశాల భవనం పెచ్చులు కూలిందంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఇమ్మాన్యుయల్ మంగళవారం పరిశీలించిందట. మరి ఆ వార్తకు సంబంధించినటువంటి ఒక వార్త.
ఇక ముగిసిన అంగన్వాడీ బడిబాట వేసవి సెలవుల తర్వాత అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి లక్ష్యంగా ప్రభుత్వం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహించింది. కల్వకుర్తి పట్టణంలోని బాల్ రామ్నగర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం అమ్మ బాట అంగన్వాడీ బాట ముగింపు కార్యక్రమంలో సిడిపిఓ భాగ్యమ్మ, తహసీల్దార్ ఇబ్రాహీం, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో చిన్నారుల అక్షరాభ్యాసం, అన్నప్రసాదం వంటి పలు రకాల కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు. విద్యార్థులతో సరదాగా గడిపి వారితో పాటు భోజనం చేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మీదేవి, జ్యోతి, రషీనా బేగం, అంగన్వాడీ టీచర్లు అలివేలు, సుజాత, పద్మ, నిర్మల, అరుణ, ఫాతిమా, కృష్ణవేణి, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొనాలని ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ఇక తీన్మాన్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు సతీష్ గోరెంట్ల యాదవ్ అయితే చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, రాజకీయంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలని తీన్మాన్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సతీష్ గోరెంట్ల యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఈ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారన్నారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలకు పోవడం అన్యాయమన్నారు. రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు పోతే బీసీలకు వెన్నుపోటు పడిచినట్లే అని ఆయన ఫైర్ అయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా రాబోయే సంస్థల ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. పోటీ చేసే వారికి తీన్మార్ మల్లన్న టీం ఎప్పుడు అండగా ఉంటూ ప్రచారం చేస్తుందని సతీష్ గోరెంట్ల యాదవ్ భరోసానిచ్చారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లక ముందే 42% బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి అయితే గోరెంట్ల యాదవ్ గారు అయితే విన్నవించుకున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. వనపర్తి జిల్లా ఫారెస్ట్ అధికారిపై చర్యలు తీసుకోండి, జాతీయ ఎస్టీ కమిషన్ను కోరిన శివనాయక్. గిరిజన రైతులను ఇబ్బంది పెడుతున్న వనపర్తి జిల్లా ఫారెస్ట్ అధికారిపై జాతీయ ఎస్టీ కమిషన్కు బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్రీయ అధ్యక్షుడు శివనాయక్ మంగళవారం ఫిర్యాదు చేశాడు. పెద్దగూడెం తండా వనపర్తి మండలం గిరిజన రైతులకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషనర్ మెంబర్ హుస్సేన్ నాయక్ కలిసి ఫిర్యాదు చేశారంటే ఇక ఏదైతే ఫారెస్ట్ అధికారిపై జాతీయ ఎస్టీ కమిషన్కు రైతులకు కావచ్చు, సో అక్కడ ఉన్న గిరిజనులు కావచ్చు, ఫారెస్ట్ అధికారి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక ఉర్దూతో పాటు తెలుగును మొదటి భాషగా చేర్చాలి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ అని కూడా వార్త చూడవచ్చు. ఇక జిల్లా కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో ఉర్దూతో పాటు తెలుగు భాషను మొదటి భాషగా చేర్చి విద్యార్థులకు న్యాయం చేయాలని స్టేట్ జాయింట్ సెక్రటరీ రాజు తెలిపారు. స్థానిక ఏనుగొండ సమీపంలో కేజీబీవీలో కేవలం ఉర్దూ భాష మొదటిగా ఉండడం వల్ల తెలుగు భాషను మొదటి భాషగా ఎంచుకునే విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వాపోయారు. జిల్లా జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉర్దూతో పాటు తెలుగు భాషకు ఆప్షన్ ఇచ్చి ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించి పేద మధ్యతరగతి విద్యార్థులకు మేలు చేయాలన్నారు. అనంతరం విద్యాశాఖ సూపరింటెండెంట్కు ఏఐఎస్ఎఫ్ నేతలు సమస్యలపై మంగళవారం వినతి పత్రం అందజేశారని వార్త చూడవచ్చు. ఇక వ్యవసాయానికి విద్యుత్ తీగలు అడ్డంకి, ఇది రోజు వస్తూనే ఉన్నాయి ఇవి, సో తీసేయాలి అవి. అధికారులు స్పందించి విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి వాటిని తీసేయాలి. నల్గొండ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బీసీ గురుకులంలో సిఈసి గ్రూప్ను కొనసాగించాలట. ఇక దేవరకొండ నుంచి నార్కట్పల్లికి తరలించడం తగదు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గారు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ బీసీ గురుకుల పాఠశాలలో కూడా బీసీ గురుకుల కాలేజీలో కూడా సిఈసి గ్రూప్ను ఖచ్చితంగా కొనసాగించాలి, ఆ సిఈసి గ్రూప్ను తీసేయడం తగదు అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక మందుబాబులకు అడ్డాలుగా పంట పొలాలు, మద్యం సీసాలతో నిండిపోతున్న సాగు భూములు పగులగొట్టి పడివేయంతో ఇబ్బంది పడుతున్న రైతులు. సాగు సీజన్ షురూ కావడంతో విషయం వెలుగులోకి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణ పరిసర ప్రాంతాల్లో పంట పొలాలు అడ్డాలుగా మార్చుకొని మందుబాబులు మద్యం తాగి సీసాలు వదిలేసి వెళ్ళడంతో రైతులు నానా తిప్పలు పడుతున్నారంట ఇక్కడ. సో ఇది ఇట్లా పంట పొలాల దగ్గర ఇట్లా చేస్తే చాలా దారుణం ఉంటుంది. మీకు పర్మిట్ రూమ్స్ ఉంటాయి, వైన్స్లు ఉంటాయి, అక్కడ వెళ్ళి తాగాలి. కానీ ఇక్కడ పంట పొలాలు వచ్చి అక్కడ పడేయడం కాకుండా పగలగొట్టేశారంట. పగలగొట్టడం వల్ల రైతులు వాళ్ళు వస్తారు కదా, కాళ్ళ గుచ్చుకోవడం, అక్కడ పశువులు ఉంటాయి, పశువులకు గుచ్చుకోవడం, చాలా ఇబ్బందులు కొడుతుంది. ఇక తాగిన మైకంలో ఏం చేస్తారంటే నిమ్మలంగా సీసాలు పెట్టుకోరు, ఆయనకేదో గుర్తుకొస్తుంది ఆ టైంలో, ఆ గుర్తుకొచ్చి పలగొట్టేస్తారు. ఇబ్బంది పెట్టదు కదా రైతులను. అట్లా మీ రాక్షసానందం కోసం పలగొడతారు కానీ నెక్స్ట్ రైతుల కాళ్ళ గుచ్చుకొని వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారు ఆలోచించడం ఒకసారి. భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి నేరేడు చెల్లె తహసీల్దార్ సురిగి సైదులు గౌడ్ అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు మనం. ఇంకా నెక్స్ట్ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అట. మరి తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ అట. రాష్ట్ర ప్రభుత్వం తుర్కపల్లి ఏరియాలో ఉన్నటువంటి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నటువంటి ఒక ఫోటో అయితే మనం చూస్తూ ఉన్నాం.
ఇక కలెక్టర్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అట ఓర్ని కలెక్టర్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేసిరంటే ఇక నార్మల్ పీపుల్స్ ఎంత చెప్పుర్రి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఉన్నతాధికారుల ఫేస్బుక్ ఐడీలు హ్యాక్ గురవుతున్నాయి. ఆ అధికారుల అడ్రస్ ఫోటోల ఐడికి జత చేసి మోసాలకు గురి చేస్తున్నారు. అందులో భాగంగానే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫేస్బుక్ అకౌంట్ కూడా హ్యాక్ అయింది. గతంలో ఇక్కడ పనిచేసిన మహిళా కలెక్టర్ ఫేస్బుక్ ఐడి కూడా ఇలాగే జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. ఫేస్బుక్ ఐడి హ్యాక్ గురైన విషయం కలెక్టరేట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా తమకు ఆ ఐడితో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారట. మరి ఇప్పుడు ఇట్లాంటి ఏమంటారు సైబర్ క్రైమ్ ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి. మరి కలెక్టర్ ఫేస్బుకే హ్యాక్ అయిందంటే ఇక నార్మల్గా జనరల్గా యూజ్ చేసేటువంటి ఫేస్బుక్లు ఎన్ని హ్యాక్ కావచ్చు. మనం దీన్ని బట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం చర్యలు తీసుకోవాలి. ఇక సూపర్ మార్కెట్ పేరుతో మోసాలు, నాసి రకం కిరాణా వస్తువులు విక్రయాలు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఉండదు, పట్టించుకొని సంబంధిత అధికారులను ఇక్కడ వార్త చూడవచ్చు. సో నిజంగా సూపర్ మార్కెట్లో చాలా కనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే అక్కడ ఎక్స్పైరీ డేట్ ఉండదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండదు, ఎంఆర్పి కూడా ఉండదు, దాని మీద కోడ్ ఉంటుంది. ఆ కోడ్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది, కానీ అక్కడ రాసి ఉండదు. సో మరి ఇదేందో, మరి ఇవి కొత్త అదేందో అర్థం కాదు. మరి నెక్స్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు. ఇక 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు అంటూ వార్త. వర్ధన్నపేట నియోజకవర్గానికి ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో మంగళవారం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని గువ్వల బోర్డుకు చెందిన ప్రభుత్వ భూములను ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మున్ఫిక్ కోడ్ సబ్ జైలు సబ్ డివిజన్ కోసం అనువైన స్థలాన్ని వర్ధన్నపేట నియోజకవర్గం కేఆర్ నాగరాజ్ పరిశీలన చేస్తున్నారట. మరి అక్కడ ఉన్నటువంటి భూములను పరిశీలన చేస్తున్నారు. గవర్నమెంట్ భూములు ఏవేవైతే ఉన్నాయో అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పలు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి అయితే ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక సిపిఎం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. ఇంకా నెక్స్ట్ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చదివించండి. ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అట. మరి భూపాలపల్లి మండలం కొంపెల్లి గ్రామంలోని సెకండరీ పాఠశాలను మంగళవారం తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పరిశీలించారు. పాఠశాల ప్రాంతాలు, మధ్యాహ్న భోజనం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడారు. వంటశాలకు సంబంధించిన సమస్య ఉందని ఉపాధ్యాయులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని ఎంఈఓ డిఈఓ దృష్టికి తీసుకెళ్తారని రవి పటేల్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలు ఉన్నాయని, గ్రామ ప్రజలు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపించకుండా ప్రభుత్వ పాఠశాలలో పంపించాలన్నారు. మంచి విద్యా, భోజనం, బట్టలు, పుస్తకాలు ఉచితంగా ప్రభుత్వం ఇస్తుందని, కనుక అధిక ఫీజులు కట్టి ప్రైవేట్ పాఠశాలకు పంపించి ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దని రవి పటేల్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మల్లన్న టీం గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీపతి భద్రయ్య, సలీం పాషా, అలాగే జిల్లా నాయకుడు నారెడ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి నిజంగా ఇలాంటి తీన్మార్ మల్లన్న టీం కూడా ఇలాంటి తనిఖీలు చేయడం వల్ల మనకు కొన్ని అవకతవకలు ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా బయటపడే అవకాశాలు ఉంటాయి. మరి ఇట్లాంటి ప్రభుత్వాన్ని సంబంధించిన స్కూల్స్ వినియోగించుకోవాలి. అనవసరంగా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి అక్కడ వేల ఫీజు వసూలు చేస్తారు, మళ్ళీ అదే వేల ఫీజులు వసూలు చేస్తారని మళ్ళీ వాళ్ళే ఆరోపిస్తూ ఉంటారు. మరి ఇక్కడైతే అన్ని వసతులు ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా తనిఖీలో తెలుసుకున్నారట. ఇక పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం, బాలిక వేధింపులపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదా అనే ఆరోపణ. ప్రేమ పేరుతో తన కూతురుని నిత్యం ఓ వ్యక్తి వేధిస్తున్నాడని ఓ తండ్రి డోర్నకల్ పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం డోర్నకల్ మండలం గుర్రాలకుంట తండాకు చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో మానసికంగా, శారీరకంగా చందు అనే వ్యక్తి వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు, బంధువులు అతన్ని మహబూబాబాద్ ఆసుపత్రికి ఆటోలో తరలించారు. బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ చాలా దారుణం. అది పోలీసులు పట్టించకపోతే ఇక వాళ్ళ తండ్రి ఇంకెక్కడికి పోతాడు? ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుందని ఒక తండ్రి ఒక పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో పట్టుకోకపోతే మరి ప్రభుత్వం ఎందుకు మీకు జీతాలు ఇవ్వడము? మరి దండుగా జీతాలు దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. సో ఆత్మహత్య చేసుకున్నాడు, ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు, అక్కడ ప్రాబ్లం ఎంత ఉంటుంది? ఎంత ప్రాబ్లం ఉంటే ఆయన పురుగుల డబ్బాలతో పోలీస్ స్టేషన్కి పోతాడు? అధికారులు ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఖచ్చితంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. ఇక నెక్స్ట్ శనార్థి తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే
అంగన్వాడీ కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయి వసతులట. మరి అంగన్వాడీ కేంద్రాల్లో కూడా కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పిస్తా ఉన్నారట. మరి అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ చిన్నారులకు పుస్తకాలు బ్యాగుల పంపిణీ. మరి ఇక్కడ ఫోటోలు చూసుకోవచ్చు. అంగన్వాడీలో కూడా ఇప్పుడు జనరల్గా ప్రైవేట్ స్కూల్లో కూడా వేయరు ఇట్లా గ్రాడ్యుయేషన్ డే లాగా. సో గ్రాడ్యుయేషన్ డే చేసినప్పుడు వేసినటువంటి డ్రెస్ కోడ్లు కూడా వేసి మరి వాళ్ళకు బ్యాగులు పుస్తకాలు పంపిణీ చేస్తున్నటువంటి ఫోటో మనం చూసుకోవచ్చు. కార్పొరేట్ స్కూళ్ళ స్థాయిలో అంగన్వాడీలను డెవలప్ చేస్తున్నాం అన్నట్టుగా అమ్మ మాట అంగన్వాడీ బాట అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా ఇది అభినందనీయమని చెప్పుకోవచ్చు. ఇక తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత తీన్మార్ మల్లన్న టీం ప్రత్యేక చొరవతో బాధితురాలికి ఉపశమనం. నేలకొండపల్లి మండలం బుద్దారం గ్రామానికి చెందిన ఏపూరి గోపమ్మకు మంజూరైన 60,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును హైదరాబాద్లోని క్యూ న్యూస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా ఆమె కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సహాయం పొందడంతో పాలేరు నియోజకవర్గ తీన్మార్ మల్లన్న టీం ఇన్ఛార్జ్ కొండేటి శ్రీను ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బాధితురాలికి వైద్య చికిత్స కోసం ప్రభుత్వం నుంచి ఈ నిధి మంజూరు చేయడం ఆ కుటుంబ సభ్యులకు ఎంతో ఉపశమనం కలిగించినట్టుగా వాళ్ళు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మందికి అండగా నిలుస్తుండడాన్ని పలువురు కొనియాడారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు వారి టీం బాధితుడి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారని ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక నిన్నే క్యూ న్యూస్ ఆఫీస్లో ఇదైతే చెక్ అయితే 60,000 చెక్కు సీఎఫ్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి అయితే వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా తీన్మార్ మల్లన్నకు అదేవిధంగా వాళ్ళ టీంకు కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు వారు అభినందనలు చెప్పినట్లుగా వారికి థ్యాంక్స్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది నిజంగా ఒక ఉపశమనం అని చెప్పుకోవచ్చు. ఇంకా మధ్యతరగతి వాళ్ళకు కావచ్చు, తక్కువ మిడిల్ క్లాస్ లో క్లాస్ వాళ్ళకు కూడా. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో అంత టెక్నాలజీ ఉండదు. ప్రైవేట్ హాస్పిటల్లో అప్పటికప్పుడు వైద్యం చేయించుకొని ఇక బయటపడ్డటువంటి కుటుంబాలు ఇక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ యొక్క దానికైతే అప్లై చేసుకుంటారు. వాళ్ళకు ఆ ఫండ్ రావడం నిజంగా అదొక ఉపశమనం అని చెప్పుకోవచ్చు. అడ్రస్ లేని హార్టికల్చర్ అధికారి అట. మరి ఉద్యానవన పంటలను ప్రోత్సహించేది ఎవరు? నైరుతి రుతుపవనాలు ప్రవేశించి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులంతా ముమ్మరంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎప్పటిలాగే రైతులు పోటీపడి అధిక పెట్టుబడులు పెట్టి వాణిజ్య పంటల సాగు సమాయత్తం అవుతున్నారు. రైతులను ప్రోత్సహించి ఉద్యానవన పంటలపై అవగాహన కల్పించి తక్కువ పెట్టుబడితో రైతులకు లాభాలను అందించే ఉద్యానవన పంటలను ప్రోత్సహించాల్సిన హార్టికల్చర్ అధికారి జాడే కరువైందట. మరి హార్టికల్చర్ అనేది అధికారులు మాత్రం ఖచ్చితంగా మనకు అవసరమే. ఎందుకంటే ఆ అధికారులు పర్యవేక్షించి ఆ పర్యవేక్షణలో ఏవైతే పంటలు ఉంటాయో అలాగే చెట్లు కావచ్చు, ఖచ్చితంగా ఇలాంటి ఉద్యానవన పంటలను పెంచితేనే మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది. మరి అతనే అధికారే పత్తాజాడ లేకుండా పోతే మరి ఎవరు ప్రోత్సహిస్తారో, ఎవరు అవగాహన కల్పిస్తారో ఇక ఆ పంటలు ఉండవు. మరి ఇలాంటి ఉద్యానవన పంటలు అసలు చెట్లు చేమలు కూడా ఎక్కడ కూడా ఉండవు అన్నమాట. ఇక పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలి. వర్కర్స్ యూనియన్ డిమాండ్. ఎంపీఓకి వినతి పత్రం అందజేత అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి పంచాయతీ కార్మికులకు కూడా ఖచ్చితంగా వేతనాలు చెల్లించాలి. వేతనాలు లేక జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. నిజంగా ఇది అసలు పంచాయతీ కార్మికుల వేతనాలు అనేది 2-3 నెలల నుంచి వాళ్ళకు శాలరీస్ ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబం ఎట్లా గడుస్తుంది అంటే ఇక్కడే కాదన్న ఎక్కడ చూస్తే ఇదే కనిపిస్తుంది. కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఏ సంస్థలైనా కింది స్థాయి ఉద్యోగులకు అసలు వాళ్ళ యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు వారి పట్ల. సో బేసిక్గా పనిచేసేది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు పంచాయతీ కార్మికులకు సంబంధించి పొద్దున్నే లేచి వాళ్ళు రోడ్లు సాఫ్ చేస్తూ ఉంటారు, డ్రైనేజీలు సాఫ్ చేస్తూ ఉంటారు, అవన్నీ సాఫ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి 2-3 నెలల నుంచి శాలరీస్ లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా గడుస్తాయి ఆలోచించాలి ఒకసారి ప్రభుత్వాలు కూడా. 2-3 నెలల నుంచి వాళ్ళకి శాలరీ లేకపోయినా కూడా పట్టనటువంటి పై స్థాయి అధికారులు ఉంటారు. వాళ్ళు ఒక్కటి తారీఖు జీతాలు పడిపోతాయి. వాళ్ళకు కూడా 2 నెలలు జీతం ఆపితే అప్పుడు ఇలా సమస్యలు తెలుస్తాయి. కానీ వాళ్ళకి ఆపరు కదా, వాళ్ళకి ఫస్ట్ రాగానే వాళ్ళకి జీతాలు పడిపోతాయి. అదే వాళ్ళ ధైర్యం. ఈ కింది స్థాయి వాళ్ళకి మాత్రం 2-3 నెలలు అయిన తర్వాత ఒకసారి ఇట్లా ఇస్తా ఉంటారు. మరి ఆ 2-3 నెలలు వీళ్ళ కుటుంబం ఎట్లా గడుస్తుంది అనేది ప్రభుత్వం నుంచి మేమేం చేయాలని తప్పించుకుంటా ఉంటారు. ఇక దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన అవసరం. పెరుగుతున్న క్యాన్సర్ కేసులు అంటే ఇక క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మనకు కొన్ని అవగాహన కార్యక్రమాలు అయితే కల్పిస్తున్నట్టుగా ఇక్కడ ఒక వార్త చూడవచ్చు మనం. తెలంగాణలో ఉమ్మడి జిల్లా వార్తలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మరి ఉమ్మడి జిల్లా వార్తలు ఈ రోజు వార్తా విశేషాలు అయితే ఇవి. మరిన్ని ఉమ్మడి జిల్లా వార్తల కోసం చూసి ఉండండి క్యూ న్యూస్. అండ్ ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.